హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు దోశల కోసం అయితే మినపప్పుని నానబెట్టుకుంటున్నాను. ఇది మార్కెట్లో కొన్నది కాదు, మా ఊరి నుంచి అయితే తీసుకొచ్చాను. మినపప్పుని ఇంట్లో పండించింది, అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా ఊరి నుంచి అయితే తీసుకొచ్చుకుంటాను మినపప్పుని. ఇది మామూలుగా అయితే 2 డేస్కి 3 డేస్కి ఇలా నానబెట్టుకుంటాను. ఈ మినపప్పు చాలా తక్కువ వాటర్ తోటే క్లీన్ చేసుకుంటాను. అది ఎలా అనేది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను చాలా తాజాగా ఉన్న గోంగూర ఆకులు అయితే తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా ఆరిన తర్వాత ఈ గోంగూరని మంచిగా క్లీన్ చేసుకోవాలి. గోంగూర మంచి టేస్ట్ కావాలంటే గోంగూర తాజాగా ఉండటం చాలా అవసరం. ఇక్కడ ప్యాన్లోనే కొద్దిగా నూనె పోసి కొన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు ఎందుకు వేసుకుంటున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ తెలంగాణ గోంగూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది, ఊర్లో ఉన్నట్టయితే ఉండదు. అందుకని కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. ఇందులోనే బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను కదా, గోంగూరను కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టించుకుంటున్నాను. ఇదే గోంగూరని మిక్సీ కాకుండా రుబ్బురోలు రుబ్బితే ఎంత బాగుంటుందో. ఇక్కడ మీకు కూడా గుర్తొస్తుంది కదా పాతకాలపు గోంగూర పచ్చడి. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే రుచి మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పియండి. ఇప్పుడైతే నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. అప్పుడైతే ఎక్కువ పప్పు నూనెలోనే ఎక్కువ తాలింపు పెట్టేవారు, అప్పుడు ఎక్కువ ఆయిల్ వేసేవారు తాలింపులో. ఇంకా పచ్చడి కాబట్టి నేను కూడా కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇంకా తాలింపు అయితే వేడివేడిగా పెట్టేసుకున్నా. ఒకసారి అయితే అదంతా కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చేసుకున్నారంటే తెలుస్తుంది. ఇంకా ఫైనల్గా ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా మీకు ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి. పచ్చి ఆనియన్స్ అన్నమాట ఇవి. మామూలుగా అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు, కానీ మా పిల్లలు మాత్రం అస్సలు తినరు. అందుకని వాళ్ళ కోసం అయితే సింపుల్గా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఎక్కువ మసాలా లేకుండా పిల్లలకి ఇష్టపడే తక్కువ కారంతోనే తయారు చేస్తున్నాను. తర్వాత ఇప్పుడైతే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్, 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఆలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, ఇంకా అందులో ఏమి వేయట్లేదు. సింపుల్గా సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకొని అలాగే పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఒకేసారి అయిపోతాయి కదా పనులు. ఇంకా ఈ ఆలు ఫ్రై అయిపోతే ఇంకా వంట అంతా అయిపోయినట్టు. ఇలా సింపుల్గా చేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారు. గోంగూర పచ్చడి పెద్దవాళ్ళ కోసం, ఇంకా ఈ సింపుల్ ఆలు ఫ్రై అయితే పిల్లల కోసం. ఇలా ఇంట్లో అందరికీ నచ్చేలా వంట చేస్తే భోజనం కూడా హ్యాపీగా పూర్తవుతుంది. దీని తర్వాత అయితే దేవన్స్కి స్కూల్కి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే 1 గంట అయితే చదివిస్తాను. దేవన్స్కి చెప్పినంతసేపు అస్సలు గాలే వేయలేదు, చాలా వేడిగా అనిపించింది. అయినా చదువు పూర్తయ్యే వరకు వాడి పక్కనే కూర్చొని వాడితో చదివించడం, రాయిపించడం చేశాను. ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుంటారు. వాళ్ళు పడుకున్న తర్వాత నాకు కూడా కాస్త రిలాక్స్ అయ్యే టైం దొరుకుతుంది. అప్పుడే అందరికీ సాయంత్రం కోసం ఒక హెల్దీ జ్యూస్ అయితే తయారు చేయాలనుకుంటాను. ఇది సింపుల్గా బనానా మిల్క్ షేక్ చేసి తయారు చేసి ఇస్తాను. పిల్లలు లేచిన తర్వాత తాగడానికి కూడా బాగుంటుంది. మిక్సీ జార్లోనే కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూర, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకుని, ఒక బనానా కూడా వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. దీని తర్వాత అయితే పాలు కూడా కొంచెం కొద్దిగా వేసుకుంటున్నాను. చాలా ఇష్టంగా తాగుతారు. ఇక్కడ బనానా మిల్క్ షేక్ తాగిన తర్వాత ఇంట్లో చాలా ఒక్కబోతుగా అనిపించింది ఫ్రెండ్స్. అందుకని ఈరోజు అస్సలు గాలి లేకపోవడంతో ఇంట్లో కూర్చోవడం కష్టం అనిపించి, అందుకని నేను, పిల్లలు, మా ఆయన అందరం కలిసి పైకైతే డాబా పైకి వెళ్ళిపోయాము. పెద్దగా లేకపోయినా ఇంట్లో ఉన్న దానికంటే చాలా బాగుంది. కొద్దిసేపు ఆకాశం వైపు చూస్తూ అందమైన మేఘాలు కనిపిస్తాయి, చాలా అందంగా అనిపించింది. అక్కడే కొద్దిసేపు అటు ఇటు నడుస్తూ వాకింగ్ కూడా చేసుకున్నాము. రోజంతా ఇంటి పనులతో బిజీగా ఉండే మనకి ఇలాంటప్పుడు సాయంత్రం అలా డాబా మీదకి నిలబడి
దూరంగా కనిపించే పక్షుల గుంపులు చూడటానికి చాలా అందంగా అనిపించింది. మళ్ళీ కిందకైతే వచ్చేసాము. సాయంత్రం కాస్త ప్రశాంతంగా గడిచిన ఇంటి పనులు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. అందుకే కిందకి వచ్చిన వెంటనే మిగిలిన పనులు ఒక్కొక్కటిగా పూర్తిగా చేయడం మొదలు పెట్టేశాను. రేపటి పనులు సులభంగా ఉండాలని పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా పప్పు ఎలా క్లీన్ చేసుకోవాలని. కొంచెం గిన్నెలో వాటర్ తీసుకోండి, ఆ వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. ఆ వాటర్ని గిన్నెలో వేసి చెత్తను తీసి మళ్ళీ అదే వాటర్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా పప్పు తొక్కంత పోయినంత వరకు క్లీన్ చేసుకోవడమే. అలాగే పప్పులో ఉన్న చిన్న చిన్న రాళ్ళు, పొట్టు, చెత్త ఏవైనా ఉంటే తీసేస్తాను. జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఇలా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే వంట చేసేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది. మా ఇంట్లో వీలైనంత వరకు ఇలాంటి పనులు ముందుగానే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. అలా చేస్తే ఉదయం హడావిడి తగ్గుతుంది. చిన్న చిన్న పనులే అయినా సమయం తీసుకుంటుంది కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా పూర్తి చేసుకుంటూ ఉంటాను. పప్పు క్లీన్ చేస్తూ ఉండగా పిల్లలు కూడా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. మా ఇంట్లో మాత్రం అందరూ తమకు తామే పనులు చేసుకుంటూ ఉంటారు. అందుకే రోజు మొత్తం చేసిన శ్రమ ఒక హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్, మా రోజు ఇలా గడిచింది. ఉదయం పనుల నుంచి సాయంత్రం వరకు మీరు వెంటనే ఈ వ్లాగ్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మరో కొత్త వ్లాగ్తో కొత్త రోజుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.